నమస్తే. దేవి పొట్లూరి రాజ్యాధికార పార్టీ మహిళా అధ్యక్షులుగా, నేషనల్ పొలిటికల్ జస్టిస్ రాష్ట్ర అధ్యక్షులుగా నేను ఈ ముఖ్యమైన సమావేశంలో డిమాండ్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాను. 79 సంవత్సరాల చరిత్రను చూసుకున్నప్పుడు రాజకీయ నేపథ్యం ఎలాగా ఉంది, ప్రజలకు న్యాయం జరుగుతుందా, ఇలాంటి అంశాలను మేము ముందుకు తీసుకొస్తూ ఉన్నాం. ఈ రోజున ముఖ్యంగా బలమైన నాయకత్వం ఉన్న కాపు రాజకీయం గురించి మాట్లాడుతూ ఉన్నాను, కాపు ప్రజల గురించి మాట్లాడుతూ ఉన్నాను. బలమైన నాయకులు చరిత్రలో చూసుకున్నప్పుడు కాపు రాజకీయ వర్గంలో ముఖ్యమంత్రి అవ్వాల్సిన నాయకత్వం వాళ్ళల్లో ఉంది. బీసీలు, కాపులు, ఎస్సీలు, ఎస్టీలు కలిపి ఒక ఉద్యమాన్ని మేము ప్రారంభించబోతా ఉన్నాం. ముందు ఆంధ్ర రాష్ట్రం అంతటా బలమైన నాయకత్వాన్ని మేము ఏర్పాటు చేయడానికి ఈ రోజున సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మేధావులు పాల్గొన్నారు. దీంట్లో ముఖ్యమైన నాయకులు, ముఖ్యమైన నేతలు దీంట్లో పాల్గొన్నారు. ముఖ్యంగా చెప్పినప్పుడు రాజకీయ న్యాయం అనేది చాలా స్పష్టంగా మేము చెప్తా ఉన్నాం. అన్యాయం జరుగుతోంది, సగభాగం ఉన్న ప్రజలకి అన్యాయం జరుగుతుంది. నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ దీనికి తెరదించుతూ ఉన్నాం. మేము ఈ రోజున ఖచ్చితంగా న్యాయం జరుగుతుందనే నమ్మకంతో ఉన్నాం, ముందుకు వెళ్తాం. పెద్దలు ఈ రోజున అందరూ ఉన్నారు. దీంట్లో నారగోని సార్ అనేది పెద్ద నేత, అతను ఎంతో మంచి అభిప్రాయంతో రాజకీయంగా మంచిగా ముందుకు తీసుకెళ్లాలనేది అతను ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ తీర్మానంలో ప్రజలందరూ, నాయకులందరూ మాకు మద్దతు తెలిపారు. దీన్ని ముందుకు తీసుకెళ్తాం. ఉద్యమాన్ని చాలా స్పోర్టివ్గా తీసుకొని రాబోయే రోజుల్లో 1000-2000 మందితో మేము కాపులు, బీసీలము, ఎస్టీలను కలిపి ఇక్కడ ధర్నా చేయబోతున్నామని మేము చెప్తా ఉన్నాం. ధన్యవాదాలు. దేవి పొట్లూరి.